Welcome to Commerce Guide. Today we discuss about the highlights of the Union Budget 2021. నేను ఎక్స్ప్లోర్ చేసే ఈ ఫైల్ వచ్చి యూనియన్ బడ్జెట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసింది. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన హైలైట్స్ అనమాట. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. ఇది వచ్చి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ సెల్ఫ్ రిజాల్వ్డ్, ఏవైతే రిజాల్వ్డ్ ఇండియా అనమాట. అంటే ఇండియాకి సొంతంగా ఏమైనా చేయగల శక్తి ఉంది అనేది దీని మీనింగ్. అండ్ ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద మనం ఈ గవర్నమెంట్ చేయబోయే పనుల్లో మ్యాక్సిమం 9% ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద చేస్తుంది. అండ్ స్టిమ్యులస్ ఏవైతే స్కీమ్స్ ఏవి డెవలప్మెంట్ చేయాలనుకుంటుందో దాన్ని ఆత్మనిర్భర్ భారత్ అనేది చేస్తుంది 9%. అండ్ రిమైనింగ్ 15% వచ్చి గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కంబైన్డ్ చేస్తుంది అనమాట. మిగతాటివి డిఫరెంట్ సెక్టార్స్ అనేవి చేస్తుంది అనమాట. అండ్ ఈ బడ్జెట్లో మ్యాక్సిమం గవర్నమెంట్ రిఫార్మ్స్ ఏమేమి చేశారంటే ఇంక్రీజ్ ఇన్ ద బారోయింగ్ లిమిట్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. మన స్టేట్ గవర్నమెంట్స్ తీసుకునే అప్పుల్ని ఒక లిమిట్ని పెంచింది అనమాట, దాని కెపాసిటీని పెంచింది. అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అంటే కొన్ని ఏవైతే పబ్లిక్ సెక్టార్లో నష్టాల్లో ఉంటాయో వాటిని ప్రైవేటైజేషన్ చేసే ఒక స్కీమ్ అనేది రిఫార్మ్ అనేది ఈ గవర్నమెంట్ రిఫార్మ్స్ కింద చేస్తుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఇండస్ట్రీస్, ఈ కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఫర్ బిజినెసెస్. ఈ కొన్ని బిజినెసెస్కి ఏవైతే సెక్యూరిటీస్ లేకుండా లోన్స్ ఇచ్చేదానికి ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఒక ప్రోగ్రామ్ అనేది. అండ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ విల్ బి సెటప్ ఫర్ ఎంఎస్ఎంఈస్. ఈ యొక్క స్కీమ్ అనేది ఎంఎస్ఎంఈస్ కోసం ప్రత్యేకంగా చేసింది. అండ్ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన, ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనేది అంటే ఏదైతే అన్అకౌంటెడ్ అన్డిక్లేర్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేసింది వాటి కోసము ఏవైతే ఇండస్ట్రీస్ ట్యాక్స్ కట్టకుండా అమౌంట్ ఎగ్గొట్టేసి ఉంటాయో వాటి కోసం పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన అనేది ఉపయోగపడుతుంది. దాని కింద సపోజ్ 50% వచ్చి రీబ్యాక్ చేయాలి ఆ అమౌంట్ని. అండ్ 25% వచ్చి వీళ్ళు 4 years డిపాజిట్ చేయాలి. ఈ 25% అమౌంట్ని రిటర్న్ ఇచ్చేస్తుంది 4 years తర్వాత. ఇది ఒక పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన యొక్క స్కీమ్ అనమాట. అండ్ సబార్డినేట్ డెట్ టు ఎంఎస్ఎంఈస్ అండ్ డిసల్వింగ్ గ్లోబల్ టెండర్స్ ఆఫ్ అప్ టు 200 crores. అండ్ నెక్స్ట్ చేంజ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఇవి వచ్చి ఎంఎస్ఎంఈస్ అండ్ ఇండస్ట్రీస్ యొక్క రిఫార్మ్స్. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్లోకి వచ్చి లిక్విడిటీ సపోర్ట్ టు డిస్కమ్స్. ఈ డిస్కమ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే సౌతర్న్, తమిళనాడు ఇట్లా వాటి పేర్లు ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆ స్టేట్లో ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయో పవర్ సెక్టర్ వాటికి లిక్విడిటీ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఎలిమినేషన్ ఆఫ్ రెగ్యులేటరీ అసెట్స్. రెగ్యులేటరీ అసెట్స్ అంటే యొక్క ప్రీవియస్ లాసెస్ అంట. ప్రీవియస్ లాస్ ఈ డిస్కమ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క ప్రీవియస్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేషన్ చేస్తారు. అండ్ కమర్షియల్ కోల్ మైనింగ్, రిడక్షన్ ఇన్ క్రాస్ సబ్సిడీ, ఇవి వచ్చి ఎనర్జీ సెక్టర్ యొక్క రిఫార్మ్స్. అండ్ మైగ్రెంట్ వర్కర్స్ సోషల్ సెక్టార్లో వచ్చి నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూ ప్రింట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అడిషనల్ అలొకేషన్ ఫర్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్. ఇవి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ అన్నమాట. వీటి కోసం అడిషనల్గా అలొకేట్ చేస్తున్నారు కొంత మనీ అనేది. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ డ్రైవెన్ ఎడ్యుకేషన్. ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి, టెక్నాలజీ యొక్క ఎడ్యుకేషన్ చేయడానికి పిఎం ఈ విద్య, నేషనల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్, ఈ రెండింటి కింద టెక్నాలజీ డ్రైవెన్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయబోతున్నారు. అండ్ మైగ్రేట్ వర్కర్స్ కోసం 1 nation 1 card అండ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై టు మైగ్రెంట్స్. ఈ రెండు అనేది మైగ్రేట్ వర్కర్స్ కోసం స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ కోసం కన్సెషనల్ క్రెడిట్ బూస్ట్ టు ఫార్మర్స్. కొద్దిగా క్రెడిట్ కన్సెషన్తో క్రెడిట్ ఇచ్చేది ఫార్మర్స్కి. అండ్ నెక్స్ట్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది రైజ్ చేయబోతున్నారు. అండ్ ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ఫార్మర్స్ అండ్ అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అమెండ్మెంట్స్ టు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి అమెండ్మెంట్ చేయబోతున్నారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్. ఈ అగ్రికల్చర్ ఆల్రెడీ ఈనాము అని ఉన్నాయి కొన్ని మార్కెటింగ్ రిఫార్మ్స్, వీటిని ఇంకొద్దిగా రిఫార్మ్స్ చేయబోతున్నారు కొత్తవి. నెక్స్ట్ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్ని ఏ విధంగా
డెవలప్ మ్యాక్సిమం ఈ బడ్జెట్లో హెల్త్ కోసమే ఎక్కువ అమౌంట్ పెట్టారు. వాటిని ఎలా చేయబోతున్నారు అనేది చూద్దాం. క్యూరేటివ్ అప్రోచ్ అండ్ వెల్ బీయింగ్ అప్రోచ్, ప్రివెంటివ్ అప్రోచ్, ఈ 3 విధాలను ఉపయోగించి మన హెల్త్ సెక్టార్ని డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అండ్ పోషణ్ అభియాన్ ఈ రెండింటిని మెర్జ్ చేసి మిషన్ పోషణ్ 2.0 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన, వీటి కింద ఏవేవి చేయబోతున్నారంటే దాదాపు 64,180 crores ఆఫ్ అమౌంట్ని ఈ 6 సంవత్సరాల్లో ఈ పిఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన కింద ఖర్చు చేయబోతున్నారు. వాటిలో ఏమేమి చేస్తారు? సపోర్ట్ ఫర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కోసం సపోర్ట్ చేయడానికి మనీ అనేది యూజ్ చేయబోతున్నారు. అండ్ సెటపింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్, అన్ని వసతులతో కూడిన కొన్ని హెల్త్ ల్యాబ్స్ అనేది సెట్ చేయబోతున్నారు. అండ్ ఎస్టాబ్లిషింగ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్. అండ్ నెక్స్ట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎన్సిడిఎస్. ఈ ఎన్సిడిఎస్ అంటే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. ఈ సెక్టర్కి ఇది ఒక ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీన్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ఎక్కువ అమౌంట్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఎక్స్పాండింగ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్, ఈ హెల్త్ ఇంటిగ్రేషన్ పోర్టల్ అనేది ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ ఈ నిమోకోకల్ వ్యాక్సిన్ టు బి రోల్డ్ అక్రాస్ ద కంట్రీ. ఈ హెల్త్ రిఫార్మ్స్ కింద ఈ వ్యాక్సిన్ అనేది ఇండియా మొత్తం సప్లై అయ్యేలా చూసుకుంటున్నారు. నెక్స్ట్ 35,000 crores ఆఫ్ మనీ ఈ కరోనా వ్యాక్సిన్ కోసం యూజ్ చేయబోతున్నారు 2021లో. అండ్ ఈ జీడిపిలో ఎంత యూజ్ చేయబోతున్నారు అంటే హెల్త్ సెక్టర్ కోసం 2021లో దాదాపు 1.8% ఆఫ్ జీడిపి అనేది 2021లో యూజ్ చేయబోతున్నారు. ఇది లాస్ట్ ఇయర్లో వచ్చి 1.5 ఉండింది. నెక్స్ట్ మ్యాక్సిమం ఎంత అమౌంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎంత ఎక్స్ట్రా యూజ్ చేయబోతున్నారు అంటే లాస్ట్ ఇయర్ 94,452 crores అనేది యూజ్ చేశారు. ఈసారి 2,23,846 అనేది హెల్త్ సెక్టర్ కోసం యూజ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ బిల్, ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ హెల్త్ కేర్ అండ్ ప్రొఫెషనల్ అనే బిల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ హెల్త్ సెక్టర్ కోసం. ఇవి హెల్త్ సెక్టర్ యొక్క రిఫార్మ్స్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ PLI launched to create manufacturing global champions across 13 sectors with amount committed nearly 1.97 lakh crore in next 5 years. రాబోయే 5 yearsలో 1.97 lakhs అమౌంట్తో PLI అనేది లాంచ్ చేయబోతున్నారు. ఈ PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనమాట. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ప్రొడక్షన్ చేస్తాయో సెక్టర్స్, కొన్ని 13 సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి PLI స్కీమ్స్ కింద వాటిని డెవలప్ చేయబోతున్నారు. గ్లోబల్ ఛాంపియన్స్ అయ్యే విధంగా మన యొక్క ప్రోడక్ట్స్ని మొత్తం గ్లోబల్గా సప్లై అయ్యే విధంగా డెవలప్ చేయబోతున్నారు 1.97 lakhs ఉపయోగించి. అండ్ NIP ప్రాజెక్ట్స్ బై సెక్టర్. NIP ప్రాజెక్ట్స్ అంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. ఈ పైప్లైన్ ప్రాజెక్ట్స్ని మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ని టోటల్ NIP ప్రాజెక్ట్ పైప్లైన్ ఎక్స్పాండెడ్ టు 7,400 ప్రాజెక్ట్స్ అనేది NIP కింద ఈ గవర్నమెంట్ అనేది చేయబోతుంది. వీటిలో ఎనర్జీ సెక్టర్ కోసం 24%, రోడ్ సెక్టార్కి 18%, అండ్ అర్బన్కి వచ్చి 17%, రైల్వేస్కి వచ్చి 12%, మిగతా సెక్టార్స్కి 29%. ఈ విధంగా NIP కింద గవర్నమెంట్ అనేది ప్రాజెక్ట్స్ని చేయబోతుంది. అండ్ నెక్స్ట్ అండ్ మిత్రా స్కీమ్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గ్లోబల్ ఛాంపియన్స్ ఇన్ టెక్స్టైల్ సెక్టర్ లీడింగ్ టు క్రియేషన్ ఆఫ్ 7 టెక్స్టైల్ పార్క్స్ ఓవర్ 3 years. ఈ మిత్రా స్కీమ్ అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్రిల్. ఈ స్కీమ్ అనేది మన యొక్క టెక్స్టైల్ సెక్టార్ కోసం ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏం చేస్తారంటే 7 టెక్స్టైల్ పార్క్స్ అనేది రాబోయే 3 సంవత్సరాల్లో 7 టెక్స్టైల్ పార్క్స్ అనేది క్రియేషన్ చేయాలనేది వీళ్ళ టార్గెట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్ కన్స్ట్రక్షన్ పర్ డే ఇన్ కిలోమీటర్ ఎలా చేస్తున్నారంటే లాస్ట్ ఇయర్ వచ్చి
ఫైనాన్షియల్ ఇయర్ 2021లో వచ్చి 28 కిలోమీటర్ ప్రతి రోజుకి 28 కిలోమీటర్స్ వేయాలనుకున్న టార్గెట్ పెట్టుకున్నారు. ఈసారి 22కి తగ్గించారనమాట దాన్ని. అండ్ రైల్వే ప్లాన్ వచ్చి aims to developing adequate rail infrastructure by 2020 to cater the project or traffic requirements up to 2050. 2030 నుంచి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మొత్తం రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. 2050 లోపు దీన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద మోడల్ షేర్ ఆఫ్ రైల్ ఇన్ ఫ్రైట్ ఫర్ కరెంట్ లెవెల్ ఆఫ్ 27% టు 45%. ఏవైతే షేర్ ఉందో ఫ్రైట్ అంటే మన గూడ్స్ యొక్క ట్రైన్లో ప్రజెంట్ 27 ఉంది, దాన్ని 45%కి ఇంక్రీజ్ చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నారు అనమాట నేషనల్ రైల్ ప్లాన్ కింద. నెక్స్ట్ ఈ నేషనల్ రైల్వే ప్లాన్ కింద 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ బ్రాడ్ గేజ్ రూట్స్ బై 2023లోగా 100% ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ అనేది చేయాలనుకుంటున్నాను మన యొక్క ట్రాక్స్కి, రైల్వే ట్రాక్స్కి. అండ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ టు బి లాంచ్డ్. ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు, డెవలప్డ్. అండ్ ఈ పవర్ సెక్టర్ కింద ఏమేమి డెవలప్మెంట్ చేయబోతున్నారంటే 139 gigawatts ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వాజ్ యాడెడ్ డ్యూరింగ్ 6 years. రాబోయే 6 yearsలో 139 గిగావాట్ల కెపాసిటీ ఆఫ్ పవర్ని ఇన్స్టాల్ చేయబోతున్నారు. దీనివల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది? 2.8 crores హౌస్ హోల్డ్స్కి కరెంట్ అనేది ఎక్స్ట్రాగా అందబోతుంది. దీనికోసం ఏం అవసరమవుతుందంటే 1.41 lakh సర్క్యూట్ కిలోమీటర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేది వీళ్ళు వేయబోతున్నారు. రివాంప్డ్ reforms of based result linked power distribution sector scheme will be launched with an outlay of 3,05,984 crores over 5 years. రాబోయే 5 yearsలో ఈ రిఫార్మ్స్ బేస్డ్ రిజల్ట్ లింక్డ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇన్ పవర్ సెక్టార్లో. వాటి కోసం ఎంత యూజ్ చేస్తున్నారంటే 3,05,984 crores అనేది ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాల్డ్ ప్లాంట్ కెపాసిటీ ప్రజెంట్ 2013-14లో వచ్చి ఈ రెడ్ వర్క్ 2013-14లో వచ్చి ఈ స్టేజ్లో ఉండేది ఇప్పుడు 1920కి దాదాపు ఇంక్రీజ్ అయింది మన యొక్క పవర్ కెపాసిటీ అనేది. నెక్స్ట్ పోర్ట్స్కి, షిప్పింగ్, వాటర్ వేస్కి ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారంటే దాదాపు పీపీపీ మోడ్ టు బి యూజ్డ్ ఫర్ మేనేజింగ్ ఆపరేషన్ సర్వీసెస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈ ఆపరేషనల్ సర్వీస్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ యొక్క ఆపరేషన్స్ అనేది పీపీపీ మోడ్ కింద యూటిలైజ్ చేయబోతున్నారు, మేనేజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ నెక్స్ట్ సబ్సిడీ సపోర్ట్ టు ప్రమోట్ ఫ్లాగింగ్ ఆఫ్ మర్చెంట్ షిప్స్. ఈ మర్చెంట్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్సిడీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ రీసైక్లింగ్ ఆఫ్ షిప్స్ యాక్ట్. 2019 ఎనాక్టెడ్ అండ్ రీసైక్లింగ్ కెపాసిటీ టు బి డబుల్డ్ బై 2024లోగా ఈ రీసైక్లింగ్ కెపాసిటీ అనేది డబుల్ చేయబోతున్నారు. అండ్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2014లో 54 ఉన్న ర్యాంక్ 2018లో 44 ఉంది. మ్యాక్సిమం ఈ లాజిస్టిక్స్లో మన ఇండియా అనేది గ్రోత్లో ఉంది. లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్. అండ్ పిఎన్జి ఈ గ్యాస్ కింద ఉజ్వల్ స్కీమ్ కింద ఎక్స్ట్రాగా 1 crore బెనిఫిషియర్ని యాడ్ చేయబోతున్నారు. ఇంకొక 1 crore మందికి ఉజ్వల్ స్కీమ్ కింద గ్యాస్ అనేది ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ 100 more డిస్ట్రిక్ట్స్ అండర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కింద ఇంకొక 100 సిటీస్ని యాడ్ చేయబోతున్నారు. అండ్ ఇండిపెండెంట్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆపరేటర్ టు బి సెటప్. అండ్ నెక్స్ట్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్. డిఎఫ్ఐ అనేది బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. డిఎఫ్ఐ అంటే డెవలప్మెంట్ ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్. దీని కింద ఈ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కోసం ఈ డిఎఫ్ఐ అనేది బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఆఫ్ బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్. ఏవైతే బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రా అసెట్స్ అంటే మ్యాక్సిమం అవి గవర్నమెంట్వి ఏవైతే నాట్ యూజ్డ్ అంటే దాటి వల్ల ఏం ఉపయోగం లేకుండా ఉన్నాయో వాటిని మానిటైజేషన్ చేయబోతున్నారు అన్నమాట. అంటే దాన్ని మ్యాక్సిమం వాటిని లిక్విడేట్ చేయబోతున్నారు ఈ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్.
కోసం. నెక్స్ట్ అర్బన్. అర్బన్ డెవలప్మెంట్ కోసం ఏ రిఫార్మ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ అర్బన్ డెవలప్మెంట్లో ఫస్ట్ వచ్చేది జల్ జీవన్ మిషన్. ఈ అర్బన్ల కోసం జల్ జీవన్ మిషన్ అనేది అర్బన్ డెవలప్మెంట్ కోసం జల్ జీవన్ మిషన్ ఫర్ యూనివర్సల్ వాటర్ సప్లై ఇన్ యూఎల్బీస్. ఆల్ యూఎల్బీస్ ఏవైతే ఉంటాయి, ఈ అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి జల్ జీవన్ మిషన్కి కింద ప్రతి ఒక్కరికి వాటర్ సప్లై ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ విత్ అవుట్లే ఆఫ్ 1,41,670 crores ఓవర్ 5 years. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద, అర్బన్ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 1,41 కోట్లు అనేది ఖర్చు చేయబోతున్నారు. అదేవిధంగా ఈ ఎయిర్ పొల్యూషన్ కోసం దాదాపు 42 అర్బన్ సెంటర్స్ టు బి ట్యాకిల్ ఎయిర్ పొల్యూషన్. ఈ 42 అర్బన్ సెంటర్స్లో ఎయిర్ పొల్యూషన్ ట్యాకిల్ చేయడానికి దాదాపు 2,217 కోట్లు అనేది ఖర్చు చేయబోతున్నారు. అండ్ ఇంకొకటి ఈ వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ పాలసీ కింద కమర్షియల్ వెహికల్ వచ్చి 20 years తర్వాత ఖచ్చితంగా దాన్ని రీసేల్ చేయడం కానీ ఫిట్నెస్ టెస్ట్ కానీ చేయాలి. లేదా ఇండివిజువల్ వెహికల్ అయితే 20 years, ఇండివిజువల్ వెహికల్కి 20 years, కమర్షియల్ వెహికల్కి 15 years. ఇన్నోవేటివ్ పీపీ మోడల్స్ టు ఆగ్మెంట్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్. ఈ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేయడానికి పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ మెట్రో లైట్ అండ్ మెట్రో నియో ఫర్ టైర్ 1 అండ్ పెరిఫెరల్స్ ఆఫ్ టైర్ 1 సిటీస్. ఈ రెండు టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఈ మెట్రో లైట్ని, మెట్రో నియోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ప్రాజెక్ట్స్ని. అండ్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఏవేవి ఉన్నాయో చూద్దాం. ముందుగా ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ వచ్చి నెట్ ఎఫ్డిఏ అండ్ ఎఫ్డిఏ టు జీడిపి. ఈ ఎఫ్డిఏని సూచిస్తుంది ఈ గ్రాఫ్ వచ్చి. ఈ 2018 క్వార్టర్ 1లో 9.6 నుంచి దాదాపు 24.6 వరకు ఇంక్రీజ్ అయిందన్నమాట. ఎఫ్డిఏ అంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2020-21లో -8కి వచ్చింది. దీన్ని ఇంక్రీజ్ చేశారనమాట. ఎఫ్డిఏ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే వేరే దేశం వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడం. నెక్స్ట్ ఏ రిఫార్మ్స్ ఉన్నాయి. రేషనలైజ్డ్ సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బై 2022లోగా ఈ సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేయడం. రేషనలైజ్డ్ సింగిల్ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ అనేది వాటిలో కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నారు. అండ్ వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్ అనేది గిఫ్ట్. ఈ గిఫ్ట్ అంటే ఏంటంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అనమాట. ఇది గాంధీనగర్లో ఉంటుంది. ఇక్కడ వరల్డ్ క్లాస్ ఫిన్టెక్ హబ్ అనేది తయారు చేయబోతున్నారు. పర్మనెంట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ కార్పొరేషన్ బాండ్ మార్కెట్. వీటికి ఒక పర్మనెంట్ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేయబోతున్నారు కార్పొరేషన్ బాండ్ మార్కెట్కి. అండ్ ఈ WDRA, ఈ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అథారిటీకి సెబీని రెగ్యులేటర్గా చేయబోతున్నారు. రెగ్యులేటర్ అండ్ గ్రేటర్ రోల్ ఫర్ WDA ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కమోడిటీ మార్కెట్ ఎకోసిస్టమ్. ఈ కమోడిటీ మార్కెట్ కోసం, ఏవైతే కమోడిటీ మార్కెట్ ఉందో దానికోసం దాని యొక్క సిస్టాన్ని బాగు చేయడానికి సెబీని రెగ్యులేటర్గా పెట్టారు ఈ రిఫార్మ్స్లో. అండ్ నెక్స్ట్ ఇన్వెస్టర్ క్యారెక్టర్ యాజ్ ఎ రైట్ అక్రాస్ ఆల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. ఈ ఇన్వెస్టర్ క్యారెక్టర్ని రైట్ ఇచ్చారనమాట అన్ని ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో. క్యారెక్టర్ యాజ్ ఎ రైట్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్ అమెండింగ్ ద ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 టు ఇంక్రీజ్ ద ఎఫ్డిఐ లిమిట్ విత్ సేఫ్ గార్డ్స్. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938ని అమెండ్మెంట్ చేసి వాటిలో ఎఫ్డిఐ యొక్క లిమిట్స్ని పెంచారనమాట. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ పాలసీలో ఎఫ్డిఐకి ఇంతకుముందు అలో లేదు, దాని తర్వాత అమెండ్మెంట్ చేసి తెచ్చారు. దాన్ని ఇప్పుడు ఇంక్రిమెంట్ చేశారనమాట కొద్ది సేఫ్ గార్డ్స్, అప్ టు సేఫ్ గార్డ్స్ లెవెల్. అలాగే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండ్ అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ టు రిజాల్వ్ ద స్ట్రెస్డ్ అసెట్స్ ప్రాబ్లమ్ ఇన్ పిఎస్బిస్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏవైతే స్ట్రెస్డ్ అసెట్స్ ఉన్నాయో, అంటే ఎన్పిఎస్ ఉన్నాయో, వాటి కోసము అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ రెండింటిని క్రియేట్ చేస్తున్నారు, అంటే వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో అగ్రికల్చర్ సెక్టర్, ఎక్స్టెండింగ్ కవరేజ్ ఆఫ్ స్వామిత్ర స్కీమ్ టు ఆల్ స్టేట్స్ అండ్ యూనిటరీ టెరిటరీస్. నెక్స్ట్ ఈ స్వామిత్ర స్కీమ్ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఈ ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాటిలో విలేజెస్లో ఈ సర్వే చేస్తే సర్వే అంటే వాటి యొక్క ల్యాండ్ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని సర్వే చేసి స్కీమ్ అనమాట ఇది. అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆపరేషన్ గ్రీన్ స్కీమ్ టు ఇంక్లూడ్ 22 పెరిఫెరల్ ప్రోడక్ట్స్. ఈ గ్రీన్ స్కీమ్ కింద 22 పెరిఫెరల్ ప్రోడక్ట్స్ని ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ 100 more మండీస్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ఈనామ్స్. ఈ ఏవైతే ఈనామ్ ఉందో అంటే మార్కెటింగ్ సిస్టమ్ అనమాట, అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్, దీంట్లో ఇంకొక 1000 మండీస్ని యాడ్ చేయబోతున్నారు. ఇటు పక్క ఎంఎస్పి ఇచ్చాడు, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. ఈ ప్యాడీకి అండ్ వీటికి ఇక్కడ ఇచ్చారు. వీటిని 2021లో దాదాపు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది రెండింటికి. ప్రొడక్షన్ అనేది ఎలా ఉందనేది చూపిస్తున్నాడు అనమాట. ఇది మిల్క్ ప్రొడక్షన్, ఇది లైన్ వచ్చి ఫిష్ ప్రొడక్షన్. దాదాపు 2020 ఎక్కడ 2014-15లో చాలా లోగా ఉన్న ఫిష్ ప్రొడక్షన్ అనేది దాదాపు పెరిగిందనమాట. మిలియన్ టన్స్, దాదాపు 180 మిలియన్ టన్స్ వరకు పెరిగింది. ఎక్కడ లోలో ఉండేది. మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇయర్ బై ఇయర్ గ్రోత్ అలానే ఉంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఫిషింగ్ హార్బర్స్ అండ్ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్. మోడర్న్ ఫిషింగ్ హార్బర్స్ని అండ్ ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. అలాగే మల్టీపర్పస్ సీవీడ్ పార్క్ టు బి సెటప్ ఇన్ తమిళనాడు ఏరియాలో సీవీడ్ పార్క్స్ అనేవి తయారు చేయబోతున్నారు. మల్టీపర్పస్ సీవీడ్ పార్క్స్. అండ్ నెక్స్ట్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ లేబర్స్. మైగ్రెంట్ వర్కర్స్ అండ్ లేబర్కి సంబంధించి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ అండర్ ఇంప్లిమెంటేషన్ 32 స్టేట్స్ అండ్ యూనిటెడ్ టెరిటరీస్. మన ఇండియాలో ప్రతి స్టేట్లోనూ వన్ నేషన్ వన్ కార్డ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు మైగ్రెంట్ వర్కర్స్ కోసం. ఏ పోర్టల్ టు బి లాంచ్డ్ ఫర్ గిగ్ అండ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం అండ్ బిల్డింగ్ వర్కర్స్ కోసం వీళ్ళ కోసం ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. అండ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ విల్ బి ఎక్స్టెండెడ్ టు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఈ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ కోసం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు. టోటల్ వర్కర్స్ 2020లో ఇక్కడ తనుకుంటే అర్బన్లో ఎంతమంది, రూరల్లో దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ హ్యూమన్ క్యాపిటల్లో ఎడ్యుకేషన్లో రివాంప్డ్ పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ స్టూడెంట్స్ కోసం పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్కీమ్ అనేది రివాంప్ చేశారు. అండ్ నెక్స్ట్ 100 న్యూ సైనిక్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ 750 ఏకలవ్య స్కూల్స్ ఇన్ ట్రైబల్ ఏరియాస్లో ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో వాటిలో 750 ఏకలవ్య స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం రిలైనింగ్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ కోసం నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ పార్ట్నర్షిప్ విత్ యూఏఈ అండ్ జపాన్ ఇన్ ఏరియా ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రికగ్నిషన్. ఈ యూఏఈతో అండ్ జపాన్తో రెండింటితో కలిసి స్కిల్ అండ్ డెవలప్మెంట్ అండ్ రికగ్నిషన్ అనేది చేయబోతున్నారు. అండ్ ఈ జిఏఈ ర్యాంక్ వచ్చి ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనమాట. జిఏఈ అంటే ఇది 2020కి అనేది తగ్గిపోతుంది. యాక్చువల్ 2015లో ఎక్కువ ఉండేది, 2013లో 60 వరకు ఉండేది, 2020కి దాదాపు తగ్గుతుంది. ఇది తగ్గితే మన జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటే అంత బెనిఫిట్ అనమాట. బెనిఫిట్ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గిపోతుంది.
ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని ద్వారా దీని ద్వారా హ్యూమన్ క్యాపిటల్ని ఏ విధంగా డెవలప్ చేయబోతుంది బై స్టాండర్డ్ సెట్టింగ్, కొన్ని స్టాండర్డ్స్ చేసి అక్రిడేషన్ అండ్ రెగ్యులేషన్ అండ్ ఫండింగ్, ఈ 4 ద్వారా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది హ్యూమన్ క్యాపిటల్ని డెవలప్ చేయబోతుంది. ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ % ఆఫ్ జీడిపి, ఈ జీడిపిలో దాదాపు 2021లో 3.5% ఆఫ్ జీడిపి అనేది ఎడ్యుకేషన్లోనే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విత్ అవుట్లే ఆఫ్ 50,000 crores ఓవర్ 5 years. రాబోయే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది తయారు చేయబోతున్నారు అనమాట. నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ టు బూస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్. అండ్ నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అనేది కూడా ఇంటర్నెట్ అనేది తయారు చేయబోతున్నారు. అండ్ డీప్ ఓషన్ మిషన్ ఫర్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ బయోడైవర్సిటీ కన్వర్సేషన్, దీని మీద డీప్ ఓషన్ మిషన్ అనేది ఒక డీప్ ఓషన్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దేనికోసం అంటే ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ బయోడైవర్సిటీ కన్వర్జేషన్ కోసం. వీటి మీద రీసెర్చ్ చేయడానికి డీప్ ఓషన్ మిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ పొజిషన్ అనేది ఎలా ఉంది. ఫస్ట్ వచ్చి అలౌయింగ్ ఏ నార్మల్ సీలింగ్ ఆఫ్ నెట్ బారోయింగ్స్ ఫర్ స్టేట్స్ అట్ 4% ఆఫ్ జిఎస్డిపి ఫ్రమ్ 2021-22. యాక్చువల్గా జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డెవలప్మెంట్ ప్రోడక్ట్ అనమాట. దీనిలో ఎంతైతే జీడిపి ఉందో, ఒక జీడిపి అనేది నేషనల్ వైజ్, జిఎస్డిపి అనేది స్టేట్ వైజ్. ఈ స్టేట్ వైజ్ జిఎస్డిపిలో 4%ని వాళ్ళకు నెట్ బారోయింగ్స్ అంటే ఎంతైతే జీడిపి ఉందో దాంట్లో 4%ని లైబిలిటీగా ఇచ్చేదానికి, లోన్ తీసుకునేదానికి స్టేట్స్కి అలో ఉందన్నమాట. అండ్ దీన్ని అడిషనల్ బారోయింగ్ సీలింగ్ ఆఫ్ 0.5% ఆఫ్ జీడిపి సబ్జెక్ట్ టు కండిషన్స్, కొన్ని కండిషన్స్తో అండ్ కొన్ని కండిషన్స్లో 0.5% అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని మొత్తం 4.5% దాకా ఒక స్టేట్కి లోన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, అంటే బారోయి చేసే కెపాసిటీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఎఫ్. అండ్ ఎన్ఎస్ఎస్ఎఫ్ లోన్స్ అనేవి నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ లోన్స్ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నేషనల్ స్మాల్ సేవింగ్ ఫండ్స్ లోన్స్ అనేవి ఇవ్వబోతుంది. దేనికోసం అంటే ఫుడ్ సేఫ్టీ టు బి రీప్లేస్డ్ బై ద మార్కెట్ బడ్జెట్ ప్రొవిజన్స్, ఫుడ్ సేఫ్టీ కోసం. అండ్ నెక్స్ట్ 1,18,452 crores ఆఫ్ రెవెన్యూ డివిజన్ గ్రాంట్ టు 17 states ఇన్ 2021-22. ఈ 2021-22లో దాదాపు 17 స్టేట్స్కి రెవెన్యూ డిఫిసిట్ని పూడ్చబోతుంది, అంటే రెవెన్యూ డిఫిసిట్ని తగ్గించబోతుంది అనమాట 1,18,452 crores-తో. ఈసారి బడ్జెట్స్లో ట్యాక్స్ ప్రపోజల్స్ వచ్చి ఎగ్జంప్షన్ ఫ్రమ్ ఫైలింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ హూ హ్యావ్ ద 75 years అండ్ అబోవ్, హూ ఓన్లీ హ్యావ్ పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఎవరికైతే పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్గా ఉందో సీనియర్ సిటిజన్స్కి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ నుంచి ఎగ్జంప్షన్ అనేది రిటర్న్ ఫైల్ చేయడం నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇచ్చారనమాట. వీళ్ళకి ఎలా పే చేస్తారంటే ద పేయింగ్ బ్యాంక్ విల్ డిడక్ట్ ద నెసరీ ట్యాక్స్ ఆన్ దేర్ ఇన్కమ్. వాళ్ళకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అదే బై పెన్షన్ కానీ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ద్వారా ఆ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తుంది. అండ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలర్స్ వచ్చి 2014లో 3 to 4 crores మధ్యలో ఉండేటోళ్ళు 2020కి 6 to 7 crores పెరిగారనమాట. ద ట్యాక్స్ పేయర్స్ ఆప్టెడ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్స్ వివిధ్ సే విశ్వాస్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట, వివిధ్ సే విశ్వాస్ స్కీమ్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే వివిధ్ సే విశ్వాస్ స్కీమ్ అనేది ఏంటంటే ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ట్యాక్స్ రిలేటెడ్ లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మినిమైజ్ చేయడానికి వివిధ్ సే విశ్వాస్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి మ్యాక్సిమం నెంబర్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అనేది ఆప్ చేసుకున్నారు. ఎంతమంది ఆప్ చేసుకున్నారు అనేది ఒక గ్రాఫ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ లిమిట్ ఫర్ ట్యాక్స్ ఆడిట్ ఫర్ పర్సన్స్ హూ క్యారీ అవుట్ ఆఫ్ 95% ఆఫ్ దేర్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్లీ. ఎవరైతే 95% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్గా చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ లిమిట్ అనేది పెంచారనమాట. అండ్
డివిడెండ్ పేమెంట్ టు REIT అండ్ ఇన్వెస్ట్ ఇన్ INVIT టు బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ TDS. ఎవరైతే డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటున్నారో డివిడెండ్ పేమెంట్ REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కింద డివిడెండ్ రిసీవ్ చేసుకుంటున్నారో అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కింద డివిడెండ్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి TDS నుంచి ఎగ్జామ్షన్ అనేది వస్తుందన్నమాట. And next, pre-filing of returns will also cover the capital gains from listed securities, dividend income and etc. Pre-filing returns అనేది ఉంటుంది. దాంట్లో ఇది లిస్టెడ్ సెక్యూరిటీస్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ అండ్ ఎక్సెట్రా వీటిని కూడా కవర్ క్యాపిటల్ గెయిన్స్ ఫ్రమ్ ది లిస్టెడ్ సెక్యూరిటీస్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ ప్రీఫైలింగ్ రిటర్న్స్ అనేది వాటిని కూడా కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ క్లైమింగ్ ట్యాక్స్ హాలిడే ఫర్ స్టార్టప్స్ ప్రపోజ్డ్ టు బి ఎక్స్టెండెడ్ బై 1 more year. ఈ ట్యాక్స్ హాలిడే ఈ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక టెంపరీ ఎగ్జామ్షన్ అనేది ఇస్తారనమాట. వాటికి ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇస్తారనమాట టెంపరీగా. వీటిని ఇంకొక ఇయర్ పెంచారనమాట ఈ స్టార్టప్స్ కోసం. అండ్ నెక్స్ట్ అడిషనల్ డిడక్షన్ ఆఫ్ 1.5 lakhs షల్ బి అవైలబుల్ ఫర్ లోన్స్ టేకెన్ అప్ till 31st March 2022 ఫర్ పర్చేజ్ ఆఫ్ అఫోర్డబుల్ హౌస్. ఎవరైతే హౌస్ను పర్చేజ్ చేస్తుంటారో ఎవరైనా హౌస్ పర్చేజ్ చేస్తారో 2021 మార్చి 2022 వరకు వాళ్ళకి 1.5 lakh అనేది ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి వస్తే GST కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంది. దాదాపు GST కలెక్షన్ అనేది పెరుగుతూనే ఉంది 2020 బేస్కి 2021కి 2020కి 2021కి. నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ స్ట్రక్చర్ బై ఎలిమినేటింగ్ అవుట్డేటెడ్ ఎగ్జామ్స్. ఏవైతే అవుట్డేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో కస్టమ్స్ డ్యూటీలో వాటన్నిటిని రిమూవ్ చేశారనమాట. రిమూవ్ చేశారు ఇది వాటిని ఎఫెక్టివ్గా అప్లై చేయడానికి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ టు MSMEs హిట్ బై రీసెంట్ షార్ప్ ప్రైస్ ఇన్ ద ఐరన్ అండ్ స్టీల్ ప్రైజెస్ అండ్ రిలీఫ్ టు మెటల్ రీసైక్లర్స్. ఈ రీసెంట్గా పెరగడం వల్ల ఐరన్ అండ్ స్టీల్ ప్రైజెస్ పెరగడం వల్ల వాటిని MSMEస్కి కొద్దిగా సపోర్ట్కి చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళతో మెటల్ రీసైక్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిలీఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రేషనలైజేషన్ ఆఫ్ డ్యూటీస్ ఆన్ రా మెటీరియల్ ఇన్పుట్స్ టు మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్. ఈ మ్యాన్ మేడ్ టెక్స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్యూటీస్ అనేది రేషనలైజ్ చేశారు. అండ్ నెక్స్ట్ రేషనలైజేషన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్. కస్టమ్ డ్యూటీ గోల్డ్ అండ్ సిల్వర్ మీద కస్టమ్ డ్యూటీ అనేది రేషనలైజ్ చేశారు. అంటే దాదాపు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఈ కస్టమ్ డ్యూటీ అనేది తగ్గించారు. అంటే ఇంక్రీజ్ ఇన్ డ్యూటీ ఆన్ సోలార్ ఇన్వెస్టర్స్ అండ్ ల్యాంథర్స్ టు ప్రమోట్ డొమెస్టిక్ ప్రొడక్షన్స్. ఈ డొమెస్టిక్ ప్రొడక్షన్స్ని ఎంకరేజ్ చేయడానికి సోలార్ ఇన్వర్టర్స్కి అండ్ ల్యాటర్న్కి ఇంక్రీజ్ చేశారు అన్నమాట డ్యూటీ. వాటి మీద కస్టమ్ డ్యూటీ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఆన్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. వీటన్నిటి మీద ఏం చేశారంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మన గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తుందో ఏ రూపంలో వస్తుందంటే నాన్ డెట్ క్యాపిటల్ అండ్ రిసీప్ట్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా GST ద్వారా 15%, కస్టమ్స్ ద్వారా 3%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా 6%, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ద్వారా 36%. ఈ విధంగా మనకి గవర్నమెంట్కి అనేది సెంట్రల్ గవర్నమెంట్కి అనేది డబ్బులు అనేది వస్తుంది. అది ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెడతారంటే పెన్షన్స్కి 5%, అదర్ ఎక్స్పెండిచర్కి 10%, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కోసం 14%, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ కోసం 10%, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 16%, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కోసం 20%, డిఫెన్స్ కోసం 8%, సబ్సిడీస్ కోసం 8%, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం 9%. ఈ విధంగా ఈ రూపంలో వచ్చిన మనీని ఈ విధంగా మనకు గవర్నమెంట్ అనేది ఖర్చు చేస్తుంది అనమాట. నెక్స్ట్ బడ్జెట్ ఏ విధంగా ఉంది, సింపుల్ అంటే ఏ విధంగా వస్తుంది. రెవెన్యూ రిసిప్ట్స్ వచ్చి 2020-21తో పోల్చుకుంటే ఈసారి పెరిగాయి అన్నమాట. అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ కూడా తగ్గిపోయాయి. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కొద్దిగా తగ్గించారు అనమాట. లాస్ట్ ఇయర్ 3 lakhs ఉండేదాన్ని ఇయర్ 29 lakhs వరకు 30 lakhs ఉండేదాన్ని ఈసారి 29 lakhsకి చేశారు ఎక్స్పెండిచర్. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చాలా పెంచారు అనమాట.
దాదాపు 4,39,000 ఉండేదాన్ని 5,54,000 వరకు పెంచారనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని. అలాగే మ్యాక్సిమం ఏ సెక్టర్కి అలొకేట్ చేశారంటే ఎంజీఎన్ఆర్ఈజీఏకి తగ్గించారనమాట. ఇది రూరల్ డెవలప్మెంట్ కోసం చేసిన స్కీమ్ అది. దీనికోసం తగ్గించారు. అండ్ పిఎం కిసాన్కి సేమ్ ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ స్కీమ్ పెంచారు బడ్జెట్లో. దాదాపు 3,43,000 crores వరకు ఉంది ఈసారి బడ్జెట్. అండ్ హెల్త్ మిషన్కి చాలా ఎక్కువ పెంచారు ఈసారి, నేషనల్ హెల్త్ మిషన్ కోసం. అండ్ జలజీవన్ మిషన్ కోసం కూడా చాలా ఎక్కువ పెంచారు ఈ బడ్జెట్లో. అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం కూడా పెంచారు. అండ్ అమృత్ అండ్ స్మార్ట్ సిటీస్ కోసం కూడా దాదాపు ఈ బడ్జెట్లో ఎక్కువ అమౌంట్ అనేది అలొకేట్ చేశారు. అలాగే మేజర్ అలొకేషన్స్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కోసం దాదాపు 54,581 crores అనేది అలొకేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ కోసం 73,932 crores అనేది అలొకేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం 93,224 crores అనేది అలొకేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కోసం 1,10,055 crores అనేది అలొకేట్ చేశారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కోసం దాదాపు 1,18,101 crores అనేది అలొకేట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కోసం 1,31,531 crores. అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కోసం 1,33,690 crores. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కోసం 1,66,547 crores. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కోసం 2,56,948 crores. అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం మ్యాక్సిమం దీంట్లో ఎక్కువగా అలొకేట్ చేశారనమాట. 4,78,196 crores మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం అలొకేట్ చేశారు.